ఇగో ఇక్కడ చూడండి ఒకసారి, నాడు ఎగదోసి నేడు ఎగవేసి అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణలో ఆర్ఆర్ఆర్పై కోమటిరెడ్డి ధోకా, రీజనల్ రింగ్ రోడ్ పేరిట పంట భూములు ఎట్లా తీసుకుంటారు, మేము అధికారంలోకి రాగానే RRR నాపుతామంటూ నాడు రైతులను రెచ్చగొట్టే కోమటిరెడ్డి ఇప్పుడు అదే ఆర్ఆర్ఆర్కు కొత్త గీతలు గీస్తున్నారు, అడిగే రైతులపై పోలీసులను ప్రయోగిస్తున్నారు, ఫార్మాసిటీ రద్దు చేస్తానని నాడు చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెప్ప తగలేసింది, రైతుల భూములు గుంజుకుంటూ ఉల్టా కేసులు పెట్టిస్తుంది, ఇది కాంగ్రెస్ ద్వంద్వ నీతి దగా వైఖరి అంటూ నాడు అలైన్మెంట్ మార్పుపై హామీలు. నేను నా ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ రైతులకు సంబంధించిన ఈ వీడియో క్లిప్పింగ్ అవన్నీ పెడతా ఉంటే కొంతమంది అది రింగ్ రోడ్డు కాదని, లేకపోతే ఈ అలైన్మెంట్ అంతా గత ప్రభుత్వమే చేసిందని, అరే మీకు అర్థమవుతుందో అర్థం కాదో కానీ గత ప్రభుత్వం అలైన్మెంట్ చేసినప్పటికీ ఆ అలైన్మెంట్లో చేసిన మార్పుల చేర్పుల మీద నేను మాట్లాడింది. అక్కడ కాంగ్రెస్ నాయకులవో వాళ్ళ సుట్టపోలేయో భూములు ఉన్నాయని వాళ్ళు ఏం చేశారంటే పేద ప్రజల భూముల మీదకి ఎక్కిచ్చిర్రు అలైన్మెంట్ని, వాళ్ళ భూములు కాపాడుకునేందుకు మార్చిర్రు, కొంత కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లు, ఒక దగ్గర అయితే 7 కిలోమీటర్లు ఇట్లా మార్చడం వల్ల చాలా మంది పెద్దల భూములు కాపాడుతూ పేదల భూములు కోల్పోతున్నారనే దాని మీద నేను మాట్లాడితే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిర్రు, మీకు తెలుసా ఇది గత ప్రభుత్వం ఇచ్చిన అలైన్మెంటే. హౌరాబై నేనేమంటున్నా, గత ప్రభుత్వం అలైన్మెంట్ ఇస్తే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి చూడండి, అది నేను చెప్పేది. కొత్త గీతలు గీస్తున్నానే కదా అక్కడ లెక్క. ఇక్కడ చూడండి, నాడు అలైన్మెంట్ మార్పుపై హామీలు ఆందోళనలు చేసి నేడు స్వయంగా శాఖ మంత్రిగా ఉన్నా ఉలికే లేదు, కనీసం నిర్వహిస్తున్న రైతులను కలిసే తీరిక కూడా లేదా, రైతులను అరెస్ట్ చేయించి స్టేషన్లో పెట్టించిన మంత్రి అంటూ దుమ్మెత్తిపోస్తున్న రీజనల్ రింగ్ రోడ్ భూ నిర్వాసితులు ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అంటూ చందంగా ఉన్నది రాష్ట్ర R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తరీకా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు RRR అలైన్మెంట్పై ఎన్నో ముచ్చట్లు చెప్పిన ఆయన అధికారంలోకి వచ్చాక భావిత రైతుల వైపు కన్నెత్తు కూడా చూడడం లేదు. పైగా రోడ్లు రహదారుల మంత్రిత్వ శాఖ కూడా ఆయన పరిధిలోనే ఉన్నా ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. రైతులు తమ గోడును వెళ్ళబోసుకునేందుకు 10 సార్లు హైదరాబాద్ వచ్చినా కనీసం కలుస్తలేడు. పైగా ఇక్కడ చూడండి, RRR అయ్యేదా పోయేదా అంటూ ఆయన వస్తున్నటువంటి మాట ఆయన నోట్లోంచి. అప్పటి వరకు నువ్వు ఉంటావో నేను ఉంటానో తెలియదు, ఎన్ని తరాలు ఎన్ని ప్రభుత్వాలు మారాలనో. నల్లగొండలో నేను బైపాస్ రోడ్ వేయిస్తున్నా, అక్కడ రైతుల కోటిన్నర ఇస్తున్నా, అప్పటిదాకా నేను ఉంటే మీకు అట్లనే వస్తాయి పొండ్రి పుట్టపక్క బాధితులతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు మంత్రి మాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు అంటూ ఇక ఆయన మాటలు ఆయన చేతలు. పైగా ఆనాడు రైతుల భూములు ఎట్లా తీసుకుంటారు అని అడిగిన వాళ్ళు ఇవాళ మరి ఎందుకు అంటే అప్పుడైతే ఎగ్గొట్టాలి, ఇప్పుడైతే దిగ్గొట్టాలి, అప్పుడు ఎగేయాలి, ఇవాళ మీరు దిగేసుకోవాలి, మంచిగా అలైన్మెంట్ మార్చుకోవాలి, మీకు అనుకూలంగా పెట్టుకోవాలి. అప్పుడేమో అది తప్పనిపిస్తుంది. ఇప్పుడు సేమ్ ఉద్యోగస్తులదంతే వ్యాపారస్తులది ఎవరిదైనా సరే వీళ్ళు అదే. ఆనాడేమో రివర్స్ మాట్లాడతారు. ఇప్పుడు GST తీసుకొస్తే ఇదే నరేంద్ర మోడీని విమర్శించింది కాంగ్రెస్, అదే రాహుల్ గాంధీ చెప్పింది మేము వస్తే మళ్ళీ GST తీసేస్తామని చెప్పి ఎన్నికలప్పుడు. అంటే వాళ్ళ అవసరానికి మాట్లాడతారు అన్నట్టు. అంటే వాళ్ళకు అంటే ప్రతిపక్షంలో ఉంటే ఇక అధికార పక్షం ఏం చేసినా సరే నచ్చలేదని చెప్పాలి, కానీ మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తే తీస్తారా లేదా గ్యారెంటీ ఉండదు. చెప్పేటప్పుడు అలా చెప్తారు. ఇది కూడా అంతే అయింది. RRR ఆనాడు వద్దు అన్నోళ్ళు, ఆనాడు అవి తప్పుడు అలైన్మెంట్ ఉన్నదని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఆనాడు ఎగేసిండ్రు, ఆనాడు ఎట్టి పరిస్థితుల్లో ఆప్తం మేమని చెప్పిండ్రు. మళ్ళీ ఇలా ఎందుకు ఎగబడుతున్నారు మరి చేయడానికి? ఎందుకు ఈరోజు మళ్ళీ అలైన్మెంట్ అంతా జరుగుతూ ఉంది? అది మాట్లాడేది వాళ్ళు అన్నీ అంతే. ఫార్మా పైన కూడా కాంగ్రెస్ దగా. ఫార్మాసిటీ భూములపై నాడు రైతులను రెచ్చగొట్టిన నేతలు అధికారంలోకి వస్తే వారి భూములు తిరిగిస్తామని హామీ, ఇప్పుడు అవే భూముల్లో పోలీసులను పహార పెట్టి ఫెన్సింగ్, కోర్టు అథారిటీ నోటీసులతో కాంగ్రెస్పై రైతుల ఆగ్రహం, కాంగ్రెస్ నేతలు తమతో కోర్టుకు రావాలని డిమాండు, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డికి తేల్చి చెప్పిన బాధితులు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమంటూ స్పష్టీకరణ. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి భూముల్ని అన్యాయంగా గుంజుకుంటున్నారని రేవంత్, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, మల్లి రంగారెడ్డి, కోదండ రెడ్డి పలుమార్లు మా గ్రామాల్లోకి వచ్చి రైతులను రెచ్చగొట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మా భూములపై తిరిగి పూర్తి హక్కులను కల్పించి ఆన్లైన్ సేవలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కోర్టు అథారిటీ నుంచి మాకు నోటీసులు పంపారు. అథారిటీ ఆదేశాల మేరకు అక్టోబర్ 1వ తేదీన కోర్టుకు హాజరవుతున్నాం. మీరు కూడా మా రైతులకు అండగా ఉండి మాతో పాటు రావాలని కోరుతున్నామని చెప్పి ఫార్మాసిటీ బాధిత రైతుల డిమాండ్ ఇట్లా ఉన్నది. ఆనాడు ఒక మాట చెప్పి ఇలా ఈ మాట చెప్తే ప్రభుత్వాలు అంటే ప్రజలు ఎట్లా పిచ్చోళ్ళని చేస్తారంటే ప్రతిపక్షాలు ప్రభుత్వము అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా, ఆనాడు మీకు ఓట్లు కావాలి కాబట్టి మీరు ఏదైనా చెప్పేస్తారు, ఎట్లయినా మాట్లాడేస్తారు. దాటి మీరు ప్రభుత్వంలోకి వచ్చేస్తే వాళ్ళని తొక్కేస్తారు. అందుకే ఎగ్గొట్టుడు దిగ్గొట్టుడు అంటే దీన్నే అంటారు. ఇక్కడ ఇంకొక వార్త ఉంది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్లో మళ్ళీ ముసలం, నానా తంటాలు పడే హజారుద్దీన్ తప్పించిన సీఎం వర్గం. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ రూపంలో మళ్ళీ విభేదాలు, ఏకంగా పోస్టర్లతో హల్చల్ మొదలుపెట్టిన అంజన్ వర్గం, టికెట్ ప్రయత్నాలు ఆపని దానం, ఖర్గేను కలిసి వినతి, మరోవైపు సామాజిక కోణంలో నరుకొస్తున్న బొంతు వర్గం అంటూ ఇటు బొంతు రామ్మోహన్, అటు అంజన్ కుమార్ యాదవ్, ఇటు పక్క దానం నాగేందర్. పోటీ దీంట్లో ఉంది, పోటీ ఎలక్షన్లో నిలబడడంలో ఉంది, పోటీ ఆ సీటు కొట్టుకోవడంలో ఉంది, ఆ సీటుని సాధించడంలో ఉంది. కానీ ప్రజా సమస్యల మీద పోటీ ఎవ్వరికీ లేదు.
ఎవ్వరికి ఉండదు కూడా. ఇది మనకు ఎరక కావాలి అంతే. నేను చెప్పేది వాళ్ళు నాయకులు అనేటివల్ల ఉద్దేశం ఎట్లుంటుందంటే ఎక్కేదాకా ఒకటి, ఎక్కినాక ఒకటి. దానికోసం ఏమన్నా చెప్పి ఏమన్నా మాట్లాడతారో ఆ తర్వాత మాత్రం నన్ను యాడ్ చేసుకునేది ఉండదు. వాళ్ళకి కావాల్సింది అదే. మనకు అది తెలియక మనల్ని ఉద్ధరిస్తారనో, మనని ఏదో చేస్తారనో, మనల్ని ఎక్కడికో తీసుకుపోతారనో ఆలోచిస్తారు. కానీ ఏడ తీసుకుపోతారంటే లాస్ట్కు మళ్ళగా ఓటే నీకు బిచ్చగా లెక్క పోయి ఒక ఓటు వేసి రావాలి అంతే. అది మన హక్కే నిజంగానే. మనకు అది నువ్వు నిజంగా రాజువే అనుకో, బిచ్చగాడిని అనుకోకు. కానీ వాడు నిన్ను బిచ్చగాడు అనుకుంటుండు. అది నేను చెప్పేది. ఓట్లు కొనేటోడు అనుకుంటుండు నిన్ను బిచ్చగాని లెక్క. 1000 రూపాయలు వాడేసినా 500 వాడేసినా వాడే వేసేస్తాడు, వాడు వేస్తే నేను గెలిస్తే అయిపోతుందని చెప్పి వాళ్ళు అట్లా అనుకుంటారు. మనల్ని అట్లా ఓటు బ్యాంకుగానే చూస్తున్నటువంటి ఆ నాయకుల వాళ్ళ పనితీరుని మనం గమనించాలి, గుర్తెరగాలి. లేకపోతే మనం ఏమవుతామంటే పిచ్చోళం అవుతాం. ఇప్పటికే అవుతున్నాం, ఇంకా ఎక్కువ అవుతాం. వాళ్ళు ఒక్క పార్టీలో ముగ్గురు, అది అధికార పార్టీ కాబట్టి ఓడిపోయే సీటుకి ఇంతగానం ఎందుకురా నాయనా అంటే అట్లా కూడా ఉంటుంది ఆశ. అధికారంలో ఉన్నాం కదా, ఎన్ని కోట్లైనా పంచుదాం, ఎన్ని 100 కోట్లైనా సరే ఖర్చు పెట్టి గెలుద్దామనే ఒక దురాశ ఉంటుంది. అధికారం అన్నింతా కూడా ఉపయోగించుకోవచ్చు కదా, అట్లాంటి ఆశ ఉంటుంది వాళ్ళకి.